యోసేపును వాళ్ళ అన్నయ్యలు కొట్టి ఐగుప్తు దేశానికి బానిసగా అమ్మివేస్తారు. అలా అమ్మివేసిన తర్వాత మళ్ళా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత అదే దేశానికి ధాన్యం కోసం కరువులో ఉండగా వాళ్ళ అన్నయ్యలు తిరిగి వెళ్తారు. వెళ్ళినప్పుడు యోసేపు వాళ్ళని చూసి, మీరు నన్ను కొట్టారు, మీరు నన్ను అమ్మివేశారు అని చెప్పేసి విసర్జించుకోలేదండి. ఆయన ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం ప్రకారం, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ముందుగానే దేవుడు నన్ను ఇక్కడికి పంపించారు అంటే ఈ పరిస్థితి జరుగుతుందని దేవుడికి ముందే తెలుసు కాబట్టి నన్ను ఇక్కడికి పంపించాడు అని చెప్పేసి ఆయన విశ్వాసంతో మాట్లాడుతున్నారండి. నిజంగా వాళ్ళని చూసి మీరు నన్ను కొట్టారు, తిట్టారు కాబట్టి నేను మీకు ధాన్యం ఇవ్వను అని చెప్పేసి ఆయన అనలేదండి. మీరు ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈరోజు దేవుడు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చాడు అని చెప్పేసి ఆయన విశ్వాసంతో ఆ మాటలు పలికారు. మనం కూడా మన జీవితంలో ఎన్నో పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితులు ఎందుకు